కొత్తగా చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ షూ స్టాండ్ అయితే చూడండి చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. ఇంకా కింద టైర్స్ కూడా ఉన్నాయి. వన్స్ ఒకసారి మనం పెట్టేసామనుకోండి డోర్ పక్కన చాలా చాలా యూజ్ ఉంటుంది. చాలా స్లిమ్‌గా కూడా ఉంటుంది. మనకి ఎక్కువ ప్లేస్ కూడా తీసుకోదు. కింద వచ్చేసి రెడ్, మిడిల్‌లో వచ్చేసి క్రీమ్, పైన వచ్చేసి లైట్ బ్లూ కలర్‌లో చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! కింద కూడా డైలీ వేసుకునే ఇలా చెప్పల్స్ గాని పెట్టేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కబోర్డ్, బీరువా ఇంకా సెల్ఫు, డ్రాలో ఎక్కడైనా గానీ బట్టలు నీట్‌గా సర్దుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ అయితే దొరుకుతాయి. చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. పైనుంచి ఇలా మనం మొత్తం కంప్లీట్‌గా అయితే ఫోల్డ్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అల్మారాలో పెట్టేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ నుండి జిప్ అయితే ఉంటుంది. ఆ జిప్ తీసి మనం బట్టలు మనకి ఏవైతే కావాలో ఆ బట్టలనైతే ఈజీగా రిమూవ్ అయితే తీసుకోవచ్చు. నిజంగా చాలా చాలా డిఫరెంట్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్‌లోనే ఉంటాయి. ప్రోడక్ట్ నచ్చిందనుకోండి లైక్ చేయండి. ట్రెండింగ్ అవుతున్న ఈ షూ స్టాండ్ అయితే చూడండి మనకి కావాల్సిన సైజెస్లో తీసుకోవచ్చు. చాలా స్లిమ్గా ఉంటుంది. తక్కువ ప్లేస్లో ఈ స్టాండ్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా చూడండి ఒక్కొక్క దాంట్లో 6 పేర్ అండ్ 5 పేర్ 2 పేర్ సింగిల్ పేర్ కూడా పెట్టుకోవడానికి ఉంటుంది. మనం తీసుకునే దాన్ని బట్టి సైజ్ అనేది ఉంటుంది. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి షూ స్టాండ్ కనుక మనం ఇంటి బయట పెట్టుకున్నాం అనుకోండి నిజంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరు పెట్టుకుంటాం కాబట్టి డస్ట్ పడకుండా నీట్గా అయితే ఉంటుంది. ప్రోడక్ట్ కనుక మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసి వాల్ డెకరేషన్ చేయించుకుంటున్నారా? అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి వాల్ డెకరేషన్ చేసిన దానికంటే అందంగా కనిపించే ఈ వాల్ స్టిక్కర్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఇలా స్టిక్కర్ పెట్టి ప్రెస్ చేయడమే 20 ఇయర్స్ వరకు మళ్ళీ మనం వాల్ని వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే ఉండదు. అంత మంచి లుక్ ఉంటుంది. అస్సలు పాడవదు. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. పూరీలు రౌండ్‌గా రావాలా, అన్నీ ఈక్వల్ సైజెస్‌లో రావాలి అనుకుంటే ఫస్ట్ అయితే ఇలా పెద్ద చపాతీ అయితే చేసుకోండి. పూరీ కటర్ అయితే దొరుకుతుంది. ఇది చిన్న సైజు, పెద్ద సైజు 2 సైజెస్‌లో ఈ కటర్స్ అనేటివి అయితే ఉంటాయి. ప్లాస్టిక్, స్టీల్ 2 క్వాలిటీస్‌లో కూడా ఉంటాయి. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చూసారు కదా ఈ ప్రోడక్ట్ నచ్చిందా? మరి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా అందంగా కనిపిస్తున్న ఈ హ్యాంగింగ్స్ అయితే చూడండి నార్మల్గా వైర్తో కానీ ప్లాస్టిక్తో కానీ ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే దొరుకుతాయి. నేచురల్గా థ్రెడ్స్తో క్లాత్తో తయారు చేసిన ఈ హ్యాంగింగ్స్ అనేటివి మనం ఇంట్లో కనుక వాల్ దగ్గర అంటే మెయిన్ డోర్ దగ్గర కానీ లేదనుకోండి హాల్, బెడ్రూమ్ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్న సూపర్ లుక్ ఉంటుంది. వాష్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఈ హ్యాంగింగ్స్ మీకు నచ్చాయని మర్చిపోకుండా లైక్ చేయండి. డ్రైనేజ్ క్లీనింగ్ వైర్ ఇదైతే చూస్తున్నారు కదా చిన్న మిషన్ లాగా అయితే పనిచేస్తుంది. ఇప్పుడు బాల్కనీలో ఎక్కువగా మనం బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదా, ఏదైనా హెయిర్ కానీ ఇంకా క్లాత్స్ కానీ డస్ట్ కానీ ఉండిపోతే దాన్ని క్లీన్ చేయాలంటే కష్టము. ఓన్లీ బాల్కనీలో కాకుండా బాత్రూమ్, సింక్, వాష్ బేషన్ ఎక్కడైనా కానీ డ్రైనేజ్ పైప్ క్లీన్ చేయడానికి అయితే ఇలాంటి వైర్ తీసుకుంటే సరిపోతుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా సేఫ్టీ పర్పస్కి ఈ మిర్రర్ అయితే చాలా యూజ్ ఉంటుంది. కార్ మిర్రర్ పైన ఈ మిర్రర్ పెడితే ఎంత దూరం ఉన్న వెహికల్స్ కూడా మనకు దగ్గరికి అయితే కనిపిస్తుంది. జూమ్లో పెద్దగా అయితే కనిపిస్తుంది. ఇంకా మన కార్కి టచ్ అవ్వకుండా ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. నిజంగా ఈ మిర్రర్ చూడడానికి చిన్నగానే ఉంది కానీ దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద మిర్రర్లో మనకి కొంచెం దగ్గర వచ్చేంత వరకు కనపడదు. ఈ మిర్రర్లో అయితే మనకి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న కానీ దగ్గర వచ్చినట్టయితే ఈజీగా కనిపిస్తుంది. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ ఇంకా జింజర్ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అనుకుంటే నైఫ్తో అయితే అసలు అయితే కట్ చేయలేము. కానీ ఈ కటర్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. జస్ట్ మనం రెడ్ చిల్లీస్ కానీ, గ్రీన్ చిల్లీస్ కానీ, గార్లిక్ కానీ, జింజర్ కానీ చిన్న చిన్న పీసెస్ వేసేసి పైనుండి ఇట్లా మనం క్యాప్ పెట్టేసి ప్రెస్ చేసామనుకోండి మనకు కావాల్సిన సైజెస్లో రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇంకా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి అయితే ఈ పిల్లర్ చాలా యూజ్ అవుతుంది. ప్రోడక్ట్ నచ్చిందా మర్చిపోకుండా అయితే లైక్ చేయండి.
ఇంటిని చీపురుతో కాకుండా ఈ బూమ్ స్టిక్‌తో గనుక మనం క్లీన్ చేసామనుకోండి చాలా బావుంటుంది. ఇది చాలా సన్నగా ఉంటుంది. ఇంకొకటేందంటే ఈ బూమ్ స్టిక్‌తో ఓన్లీ మనం ఇల్లు ఊడ్చుకోవడానికే కాకుండా ఇండ్లు ఊడ్చిన తర్వాత చెత్త ఎత్తడానికి గూడా యూజ్ అవుతుంది. ఇంకా మనకు డ్రైగా కాకుండా ఇట్లా మనం ఏదైనా వాటర్‌తో ఉన్నా గానీ ఆ వాటర్‌ని గూడంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇల్లు ఊడ్చడానికే కాకుండా ఇల్లు ఊడ్చడానికి, తూడ్చడానికి, బాత్రూమ్ కడగడానికి 3 ఇన్ 1గా యూజ్ చేసుకోవడానికి ఈ బూమ్ స్టిక్ అయితే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. మిర్రర్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. ఇల్లు ఊడ్చడానికి ఇంకా మీరు చీపురు వాడుతున్నట్టయితే ఆ చీపురుని పక్కన పడేసి ఈ స్వైప్ అయితే తీసుకోండి. నిజంగా దీంతో ఇల్లు ఊడ్చామనుకోండి చాలా నీట్గా అవుతుంది. అంతేకాకుండా ఇది బీరువా కింద, ఫ్రిడ్జ్ కింద, సోఫా కింద, బెడ్ కింద చిన్న చిన్న ప్లేసెస్లో కార్నర్లో కూడా ఈజీగా క్లీన్ చేయడానికి అయితే ఉంటుంది. రొటేట్ అవుతుంది, బెండ్ అవుతుంది. కాబట్టి మనము ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు 3-4 డేస్ ఇల్లు ఊడ్చకుండా ఉన్నా కానీ వచ్చిన వెంటనే దీంతో కనుక మనం ఇంటిని క్లీన్ చేసుకుంటే నిజంగా కంటికి కనిపించని డస్ట్ని కూడా రిమూవ్ చేస్తుంది. మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ నైఫ్ అయితే చూడండి, ఆనియన్స్ని ఎంత సన్న పీసెస్గా కట్ చేస్తుంది. నార్మల్గా నైఫ్తో కట్ చేస్తే ఇంత సన్న పీసెస్ అయితే రాదు. మనకు ఆనియనే కాకుండా క్యాబేజీ కూడా చూడండి సన్న సన్న నూడిల్స్ లాగా కట్ చేస్తుంది. నిజంగా నాకైతే ఈ నైఫ్ చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగా నచ్చింది. అండ్ మనం ఏదైనా సన్న పీసెస్ కట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి నైఫ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కిచెన్లో అయితే ఉండాలి. మరి ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోండి, అక్కడ లింక్ షేర్ చేస్తాను. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పిల్లర్. ఈ పిల్లర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఆటోమేటిక్గా ఇలా మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వేసామనుకోండి పైన అనేది తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క తీయడం అంత ఈజీ అయితే కాదు. సో కానీ ఈ మిషన్లో వేసిన వెంటనే పైన ఇట్లా బటన్ ప్రెస్ చేసామనుకోండి మనకు అంటే ఉసిరికాయ కానీ, టొమాటో కానీ, ఇంకా లేదనుకోండి ఫ్రూట్స్ విషయానికి వస్తే ఆరెంజ్ కానీ, ఇంకా గ్రేప్స్ ఇలాంటివి ఏ ఉన్నా కానీ పైన ఉన్న ఆ సన్న లేయర్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఈజీగా రిమూవ్ అయితే చేస్తుంది. నిజంగా ఆన్లైన్లో చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కూడా. ప్రతి ఒక్క కిచెన్లో ఈ వస్తువు అనేది అయితే ఉండాలి. ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. ఇక్కడ మీకు అక్కడ కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు అయితే వెజిటేబుల్ కటింగ్స్ అయితే మీకైతే చూపించాను కదా. వెజిటేబుల్స్ పైన ఉన్న వేస్టేజ్ కట్ చేయడానికి ఈ మిషన్ చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి, పొటాటో ఇలా పెట్టేసి పైన కొంచెం అయితే ఇట్లా ప్రెస్ చేయాలి. ఇలా మనం మిషన్ ఆన్ చేసామనుకోండి ఆటోమేటిక్గా పైన ఉన్న వేస్టేజ్ అంతా పోతుంది. మనం ఎలాంటి నైఫ్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవడమే. నచ్చిందా? లైక్ చేయండి. పొటాటో చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేయడానికి అయితే ఈ వెజిటేబుల్ కటర్ చాలా యూస్ ఉంటుంది. చూడండి, ఇట్లా ఒక బాక్స్ ఉంటుంది, తీసేసి ఇంకొక బాక్స్ పెట్టేసి కింద ఇంకో బాక్స్ కూడా పెట్టేసి ఇందులో 3-4 కలర్స్ అయితే చూపించాను. పొటాటో మనకు చిన్న పీసెస్ కావాలి అన్నా, చిప్స్ పీసెస్ కావాలి అన్నా జస్ట్ పొటాటో పెట్టి హ్యాండ్తో ప్రెస్ చేస్తే చాలు. కంప్లీట్ అయిపోయేంత వరకు ఇంకో బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో పెట్టేసి కొంచెం ప్రెస్ చేస్తే చిప్స్ అనేటివి చాలా సన్నగా అయిపోయేంత వరకు పొటాటో కట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. కీర కూడా కట్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ కటర్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. వెజిటేబుల్స్ కట్ చేయాలంటే ఎక్కువగా నైఫ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, నైఫ్కి బదులుగా ఇలాంటి వెజిటేబుల్ కటర్ అయితే ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ అవుతుంది. చూడండి, దీనికి ఒక బాక్స్ కూడా ఉంటుంది. పైకి ఇలా రొటేట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి వెజిటేబుల్స్ అనేటివి మనకు కావాల్సిన సైజెస్లో మనకు కట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. చిప్స్ చేసుకోవాలంటే చాలా సన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. ఎలక్ట్రిక్ వెజిటేబుల్ కటర్. ఈ వెజిటేబుల్ కటర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి అయితే ఈ వెజిటేబుల్ కటర్ చాలా యూస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉల్లినర పెట్టిన తర్వాత జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఎంత చిన్న పీసెస్, ఆ పీసెస్ కూడా చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. అండ్ నిజంగా వన్స్ ఒక్కసారి ఛార్జింగ్ చేసామనుకోండి మనకి 3-4 డేస్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ గార్లిక్ కానీ, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా స్మూత్ పేస్ట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్గా చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. పొటాటో చిప్స్ చేసుకోవాలి అయితే నైఫ్తో కట్ చేయకండి. ఈ మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఓన్లీ పొటాటోనే కాకుండా క్యారెట్, బీట్రూట్, కీరా ఇలా ప్రతి ఒక్కటి కూడా కట్ చేయొచ్చు. ఇంకా చూడండి, స్లైసెస్ చాలా సన్నగా కట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వెజిటేబుల్ కటర్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. ప్రోడక్ట్ నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి.
సమ్మర్ సీజన్‌లో చిన్న పిల్లలైతే ఎక్కువ ఆటల మీద పడేసి వాటర్ అస్సలు తాగరు. పేరెంట్స్ కూడా ఎక్కువ పట్టించుకోరు. కానీ పిల్లలకి బాడీలో వాటర్ లెవెల్ అనేది ఉండాలి. అలాంటప్పుడు ఇలా వాటర్ మెలన్ ఈక్వల్ సైజెస్‌లో కట్ చేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి కొంచెం సాల్ట్ గిట్ట వేసేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా బాగా తింటారు. అంతేకాకుండా ఈ వాటర్ మెలన్ కటర్ అయితే ప్రతి ఒక్క ఆన్‌లైన్‌లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. రీజనబుల్ ప్రైసే ఉంటుంది. ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు. ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గిన్నెలు తోమడానికి ఈ స్క్రబ్బర్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. చాలా చాలా యూస్ఫుల్. పైన క్యాప్ ఓపెన్ చేసి ఇలా లిక్విడ్ అయితే వేసి క్యాప్ పెట్టిన తర్వాత మిడిల్లో ఒక బటన్ అయితే ఉంటుంది. బటన్ ప్రెస్ చేసామనుకోండి లిక్విడ్ అనేది అయితే వచ్చేస్తుంది. మనం చేత్తో రుద్దాల్సిన అవసరం కూడా లేదు. లిక్విడ్ కూడా వేస్ట్ అయితే అవ్వదు. ఓన్లీ గిన్నెలు తోమడానికే కాదు, చిమ్నీ కానీ వెజిటేబుల్ స్టిక్ కానీ ఏదైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. వాషింగ్ మిషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఐరన్ చేయాలి అంటే బట్టలు ఐరన్ చేసే వాళ్ళకో లేదనుకోండి మనం ఇంట్లో ఐరన్ చేయాలి. అలా ఏ పని లేకుండానే ఒకే మిషన్లో బట్టలు ఉతికి ఆరేసి ఐరన్ చేసి ఫోల్డింగ్ చేసే ఈ ఐరన్ మిషన్ అయితే చూస్తున్నారు కదా. ఓన్లీ ఐరనే కాకుండా పైన చూడండి క్లాత్స్ అయితే వాష్ అవుతున్నాయి. వాష్ అయిన తర్వాత అక్కడ డ్రై కూడా అయితే బ్యాక్ సైడ్ ఇలా ఫ్రంట్ సైడ్ అనేది కంప్లీట్గా ఫోల్డింగ్ అయితే వస్తుంది ఐరన్ చేసి. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ మీకు లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. టుడే ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రిడ్జ్ అవుట్ సైడ్ ఈ స్టాండ్ పెట్టేసామనుకోండి, కొన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడని వస్తువులు ఉంటాయి కదా, వాటన్నిటిని సింపుల్గా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది 10 kgs వరకు అయితే వెయిట్ అనేది ఆపుతూ ఉంటుంది. చూడండి ఫ్రిడ్జ్కి అవుట్ సైడ్లో ఇలా సింగిల్ పీస్ దొరుకుతుంది, లేదనుకోండి సెట్ కూడా దొరుకుతుంది. మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. అండ్ దీనివల్ల చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు డౌట్ వస్తుందా? ఏం లేదండి, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ మీకు కావాల్సిన లింక్ అయితే షేర్ చేస్తాను. చూడండి ఫ్రిడ్జ్కే కాకుండా వాషింగ్ మిషన్కి ఇంకా మనం డోర్ బ్యాక్ సైడ్ ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్ అంత బాగుంటుంది. కిచెన్లో కూడా మనం వాల్కి పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఒకటే కాకుండా ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ మార్కెట్లో వచ్చిన వెంటనే నేను అప్లోడ్ చేస్తాను. మరి మీరు అప్లోడ్ చేసిన వెంటనే చూడాలి అనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేయండి.